అనకాపల్లి జిల్లాలోని జేపీ అగ్రహారం గ్రామంలో దాదాపు 100 ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆర్డీఓ రమణ అధ్యక్షతన తహసీల్దార్ నాగమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో రీసర్వే ప్రక్రియపై కీలక నిర్ణయాలు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా జేపీ అగ్రహారం గ్రామంలో భూ సమస్యల పరిష్కారానికి రీసర్వే తప్పనిసరి అని ఆర్డీఓ రమణ స్పష్టం చేశారు. జేపీ అగ్రహారం ఇనాం గ్రామంగా ఉండటంతో పాటు గత 100 ఏళ్లుగా భూ రికార్డుల్లో నెలకొన్న సమస్యలు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. గ్రామంలో సుమారు 428 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులు పూర్తి స్థాయిలో సెటిల్ కాకపోవడంతో రైతులు ఇప్పటికీ పూర్తి స్థాయి పట్టాదారు పాస్ పుస్తకాలను పొందలేకపోతున్నారని అధికారులు వివరించారు. 2014-2015 సంవత్సరంలో కొంతమందికి పాస్ పుస్తకాలు జారీ చేసినప్పటికీ వివాదాలు తలెత్తి కేసులు హైకోర్టు వరకు వెళ్లడంతో ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2022వ సంవత్సరం నుంచి చేపట్టిన రీసర్వే కార్యక్రమంలో భాగంగా జేపీ అగ్రహారాన్ని చివరి దశలో చేర్చినట్లు వెల్లడించారు. ఈ రీసర్వే ద్వారా భూముల సరిహద్దులను ఖచ్చితంగా నిర్ధారించి రికార్డులను నవీకరించి రైతులకు పూర్తిస్థాయి పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడమే లక్ష్యమని చెప్పారు. రీసర్వే ప్రక్రియ పారదర్శకంగా పూర్తయితే దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్లు ఇస్తారు అవునా? ఆ రికార్డు ప్రకారంగా మాకు పట్టాలు కూడా ఇచ్చారండి. కొంతమందికి ఫార్మేట్ పట్టాలు ఇచ్చారండి. ఆ పట్టాలు ఉన్న రైతులు ఆ పట్టాలన్నీ ఉన్నా సరే ఈ ల్యాండ్ అంతా ఏం చేశారంటే 2021లో వాళ్ళకి పాస్బుక్ చేస్తారు. వాళ్ళు సాగులో లేరని చెప్పేసి ఆర్డీఓ గారు కూడా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చేస్తారు. సాగులో లేని వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చారు. తర్వాత దాని మీద ఆయన మీద యాక్షన్ తీసుకోమని కూడా కలెక్టర్ గారికి ఇచ్చారండి. కలెక్టర్ గారు సీసీఆర్ కమిషనర్కి కూడా ఇచ్చేసారు. ఇస్తే అవి అలాగే పెండింగ్లో ఉంచారు. ఆల్రెడీ 2014లో ఎవరికైతే పాస్బుక్లు ఇచ్చారో ఫస్ట్ వాళ్ళ మీద జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో మేము రివిజన్ చేసాం సార్. 40/2017 రాష్ట్రవ్యాప్తంగా కూడా చేస్తున్నాం. ఇందులో భాగంగానే 100 రోజుల కాలకు సంబంధించి జేపీ అగ్రహారం రామసభ రీసర్వేకి సంబంధించి ఏవైతే ఇష్యూస్ ఏమి ఉన్నాయో రీసర్వే స్టార్ట్ చేయడానికి డిస్కస్ చేయడానికి ఈరోజు పెట్టాం. గతంలో ఆల్రెడీ తహసీల్దార్ గారు ట్రాన్స్ఫర్ పట్టడం జరిగింది. గతంలో ఆల్రెడీ తహసీల్దార్ గారు లాస్ట్ టైం గ్రామ సభ పెట్టడం జరిగింది. అందులో మీరు కొన్ని కండిషన్స్ చెప్పారు దీనికి సంబంధించి. బేసికలీ జేపీ అగ్రహారం విలేజ్ ఇనాం విలేజ్ అని రికార్డ్ ప్రకారంగా ఒక 100 సంవత్సరాల నుంచి ఇష్యూ నడుస్తుంది. మనందరికి కూడా తెలిసిందే. గత 40-50 సంవత్సరాల నుంచి కూడా 2-3 ఆర్డర్లు రావడం, సబ్ కలెక్టర్ గారు ఫస్ట్ టైం ఒక ఆర్డర్ ఇవ్వడం, తర్వాత మళ్ళీ 69 తర్వాత మళ్ళీ ఇంకొక ఆర్డర్ రావడం. ఈ విలేజ్ ఏదైతే ఉందో 400 acres 468 ఎకరాలు 468 ఎకరాలు మొత్తం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎటువంటి రికార్డ్స్ కూడా ఇప్పటికి వచ్చి మనం సెటిల్ చేయలేకపోయాం. అంటే ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకి పాస్బుక్స్ అవి కూడా ఇవ్వలేకపోయాం ఫుల్ షేప్లోని.
ఆ మధ్యలో 2014-15లో కొంచెం కొన్ని పాస్బుక్స్ ఇచ్చిన తర్వాత కొంచెం కాంట్రవర్సీ రావడం, మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం, మళ్ళీ రకరకాల జడ్జిమెంట్ రావడం, ఇవన్నీ నేపథ్యంలో మళ్ళీ ముందుకు వెళ్ళలేదంతా కూడా. అయితే మనకి 2022 నుంచి రీసర్వేలో భాగంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి విలేజ్ కూడా రీసర్వే చేయడం జరుగుతుంది. అందులో భాగంగా లాస్ట్ ఫేజ్లోని ఇక్కడ మనం కూడా ఇక్కడ జేపీ అగ్రహారం విలేజ్ అవుతుంది రీసర్వే చేయడం మనం కంపల్సరీగా రీసర్వే చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే దీనికి స్టాండర్డ్గా ఒక ఆపరేటింగ్ ప్రొసీజర్ రీసర్వేలో ఎలా ఇనామ్ విలేజ్ చేయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా తర్వాత చర్చిస్తాను మీకు. అయితే గతంలో రీసర్వేకి సంబంధించి గ్రామ సభ పెడుతున్నప్పుడు మీరు కొన్ని అపోహలు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారని తెలిసింది. దానికి సంబంధించి ఫస్ట్ మనం రీసర్వే చేస్తున్నప్పుడు ఏదైనా సరే ఫస్ట్ మేము విలేజ్ బౌండరీ పెడతాం. విలేజ్ బౌండరీ పెట్టడం జరుగుతుంది రీసర్వేలో సర్వే చేస్తున్నప్పుడు. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దానికి కూడా సర్వే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పట్టా ల్యాండ్కి వెళ్తాం. ఇక్కడ పట్టా ల్యాండ్ వచ్చేసరికి పట్టా ల్యాండ్ సంబంధించి మీరు కొన్ని అంటే పాస్బుక్స్ ఇచ్చారు, క్యాన్సిల్ చేయాలి, రకరకాల ఇష్యూస్ ఏవి చెప్పారు. ఒకటే ఇష్యూ అది 1 month వరకు పాస్బుక్ ఇచ్చారు, వాళ్ళు క్యాన్సిల్ చేయమని చెప్పారు. గతంలో కోర్టులో వెళ్ళారు. కోర్టులో ఏం జడ్జిమెంట్ వచ్చిందో మీ అందరికీ తెలుసు. అందరికీ దానికి సంబంధించి ఆర్డర్ కాపీ కూడా క్లారిటీ ఉంది. మీరేమన్నారంటే ఆర్ఓఆర్ అప్పీల్ చేసుకున్నామని ఎవరు చెప్పారంట నాకు తెలిసి. ఆర్ఓఆర్ అప్పీల్ కూడా ఇనామ్కి సంబంధించిన ఇష్యూ, ఆర్ఓఆర్ అప్పీల్లోకి వెళ్ళదు అది. నెక్స్ట్ మరొక ఇష్యూ ఏంటంటే ఇక్కడ చాలామంది రైతులు ఎవరైతే ఉన్నారో చిన్న సన్నకారు రైతులు ఈ ఇష్యూ సెటిల్ అయితేనే కూడా అందరికి కూడా ఓనర్షిప్ కానీ ఏమైనా ఇవ్వడం జరుగుతుంది. ఇనామ్ యాక్ట్లో బేసికలీ అందరికీ తెలిసిన 1/3, 2/3 ఇనామ్ ఏదైతే ఉందో దాని ప్రకారంగానే ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైనా సరే. దాని ప్రకారంగానే మనకు వచ్చిన కోర్టు ఆర్డర్లో కానీ మీరు వెళ్ళారు, అలాగే అప్పీల్కి వెళ్ళారు, రిట్ అప్పీల్కి వెళ్ళారు. అందులో కూడా ఖచ్చితంగా ఏంటంటే ఫార్ములా ఏదైతే ఉందో ఫార్ములా ప్రకారంగా చేశారని జస్టిఫికేషన్తో చేసి మనకు ఆర్డర్ రావడం జరిగింది. దాన్ని ఏమైనా మీరేం ఛాలెంజ్ చేశారు ఎక్కడైనా, దానికి సంబంధించి ఏమైనా జడ్జిమెంట్ ఏమైనా మీరు అబియన్స్లో పెట్టడం ఏమైనా జరిగినట్టయితే నాకు అది చూపించండి ఫస్ట్. నెక్స్ట్ గవర్నమెంట్ ల్యాండ్ విషయం వస్తే గవర్నమెంట్ ల్యాండ్ ఇష్యూ వచ్చేసరికి గవర్నమెంట్ ల్యాండ్ కామన్ ప్రాపర్టీ అందరూ కూడా బేసికలీ అది అయితే ఖచ్చితంగా మనం సర్వే చేయాల్సి వస్తుంది. ఇవి కాకుండా ఏమైనా మీకు ఏమైనా అపోహలు ఏమైనా ఉన్నాయా, ఏంటి అసలు ఇష్యూ, అది తెలుసుకోవడానికి నేను ఈరోజు రావడం జరిగింది. మీ ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నట్టయితే నాకు చెప్తే దాన్ని బట్టి మేము ఎలా ప్లాన్ చేసుకోవాలో చేసుకుంటాను. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జేపీ అగ్రహారం గ్రామ రైతునండి నేను. నా పేరు దొంగల బుచ్చిరాజు అండి. మాకు గతంలో ఒక 2 నెలల క్రితం ఎంఆర్ఓ గారి సమక్షంలో గ్రామ సభని ఏర్పాటు చేశారు. అలా గ్రామ సభలో మేము ఇది రీసర్వేకి వస్తున్నామని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పారు. మేము ఎంఆర్ఓ గారికి విన్నవించుకున్నది ఏంటంటే మా తాత తండ్రుల నుంచి 100 సంవత్సరాల నుంచి మాకు ఒక సమస్య ఉంది. ఇది ఏనామని అంటున్నారు. మాకు ఎటువంటి పాస్బుక్లు రెవెన్యూ వాళ్ళు ఇవ్వడానికి ఇది ఏనామని చెప్తున్నారు. దాన్ని ఏం చేసామంటే మా దగ్గర ఉన్న రికార్డులు చూపించిన తర్వాత అందులో ఒక సర్వేర్ గారు మా రీసర్వే గురించి మాట్లాడుతూ ఇది 1969లో లాస్ట్ గవర్నమెంట్ సర్వే చేసింది. ఆ సర్వేలో 69లో మొత్తం రైతుల పేరునే సర్వే జరిగింది. కానీ దాన్ని ఆ సర్వే తర్వాత జరిగేది మళ్ళీ ఇప్పుడే సర్వే జరుగుతుందని చెప్పేసి మీటింగ్లో ఈ గ్రామ సభలో జరిపితే మేము అన్నాం 69లో సర్వే జరిగినప్పుడు రైతులు ఉన్నారు కాబట్టి ఆ రైతుల పేరునే రీసర్వే చేయమని చెప్పేసి మేము అడిగాము. దానికి ఏం చేశారంటే ఎంఆర్ఓ గారు అయితే ఇదేదో మాకు గతంలో మీరున్నారంటున్నారు, ఇప్పుడు వేరే ఉన్న వాళ్ళు ఉన్నారంటున్నారు అని చెప్పేసి రీసర్వే అన్నది గ్రామ సభను క్లోజ్ చేసుకొని వెనదిరిగి వెళ్ళిపోయారు.
మళ్ళీ 2 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆర్డీఓ గారు మళ్ళీ వాళ్ళ గ్రామసభని కండక్ట్ చేశారు. గ్రామసభలో ఆయన ఏదో రికార్డు పట్టుకొని చూపించారు. మా దగ్గర ఉన్న రికార్డుని చూపించాము. చూపిస్తే ఇదేదో నేను మొత్తం రికార్డు మొత్తం పరిశీలించాలని చెప్పేసి రేపు 10 గంటలకు రమ్మని వెనదిరిగి వెళ్ళిపోయారు. మాకు జరిగింది ఫస్ట్ నుంచి ఏముందంటే తాతండ్రుల కాడి నుంచి రైతులే ఉన్నారు. ఇవాళ ఆర్టీఓ గారు వచ్చి 76లో ఇది ఏనవ అయిపోయింది అంటున్నారు. 76లో ఏనవ అయిపోతే వాళ్ళు 2026, అది 24 సంవత్సరాలు, ఇది 26, 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల నుంచి ఏనవదారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏనవ అయితేనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతులే ఉన్నారు, రైతులే భూమి దున్నుకుంటున్నారు. మరి ఇన్ని రకాలుగా ఉన్నా సరే ఇవాళ ఆర్టీఓ గారు వచ్చి ఇలాగా రికార్డు ఉంది, కోర్టు ఆర్డర్ ఉంది అనేసి రకరకాలుగా చెప్పుకొస్తున్నారు. మేమేముంది దానికి ఏముంది, అలాగే కదండి, మా దగ్గర ఒక రికార్డు ఉంది, దీన్ని పరిశీలించి రైతులకు న్యాయం చేయండి అని చెప్పేసి మేము కోరాము. అయితే మీ రికార్డు అంతా నేను పరిశీలించి మీకు న్యాయం చేస్తానని రేపు 10 గంటలకు రమ్మని వెళ్ళిపోయారు. మేము చెప్పి ఈ పత్రికా విలేకరులు కూడా దీన్ని ఏం చేయాలంటే ఈ సమస్యని ఒక మండల పరిధిలో కాకుండా జిల్లా పరిధిలో కూడా రాష్ట్ర లెవెల్లోకి వెళ్ళేలాగా ఈ పత్రికా విలేకరులు దీన్ని రాష్ట్ర లెవెల్లో తీసుకెళ్ళి చీఫ్ మినిస్టర్ వరకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ సభని విరమించుకుంటున్నాం.